బిగ్ బాస్ 9కు సర్వం సిద్ధమైంది. అయితే ఇందులో మన తెలంగాణ ఫోక్ సింగర్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో తన పాటలు తెగ వైరల్ అయ్యి బిగ్ బాస్ నుంచి ఆమెకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా? తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ రియాలిటీ షో త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌కి పిలిపి వెళ్ళడం, అందులో కొందరిని ఫైనల్ చేయడం కూడా జరిగింది. ఈ లిస్ట్‌లో మన తెలంగాణ ఫోక్ సింగర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ క్రేజ్ ఎక్కువగా పెరిగిపోయింది. భాషతో సంబంధం లేకుండా హిరాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిపోయాయి. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. అయితే ఇలా పాపులర్ అయిన కొంతమందిని బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సీజన్ 9కి కొంతమంది ఫోక్ సింగర్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సింగర్ లక్ష్మి ఉన్నట్లు సమాచారం. లక్ష్మి ఎవరో కాదు, నిర్మల్ జిల్లా ముత్తూల్ మండలంలోని గన్నర గ్రామానికి చెందిన అమ్మాయి. ఫోక్ సింగర్స్ పాడటంలో దీక్ష ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తిన్న తిరం పడితేనే కూసున్న తిరం పడతలే అన్నాడేమన్నా అంటినా తిరుపతి, నిన్న నాడేమన్నా అంటినా తిరుపతి పాట తెగ వైరల్ అయినాయి. దీనికోసం లక్ష్మిని కూడా బిగ్ బాస్కి తీసుకుంటున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లక్ష్మి చిన్నప్పటి నుంచి ఫోక్ సాంగ్స్ ఆమె స్పెషల్. ఏకంగా 'హిరాన్ ఇండియా' సినిమా 'పుష్ప 2'లో కూడా 'ఫీలింగ్స్' అనే పాట పాడే అవకాశం ఆమెకి దక్కింది. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న ఈ సింగర్ త్వరలో బిగ్ బాస్‌లోకి వెళ్ళనున్నట్లు సమాచారం. అయితే ఇదే విషయం ఆమెను అడిగితే బిగ్ బాస్ అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను అంటూ కొంతమందికి సమాధానం ఇచ్చింది. మరి ఈసారి బిగ్ బాస్ 9లోకి లక్ష్మి వెళ్తుందేమో చూడాలి. అందుకన్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అలెక్య, చిట్టి పికిల్స్, రమ్య మోక్ష ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తర్వాత జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయల్, సినిమా హీరో కంటే ఇప్పటి సీరియల్ నటుడు సాయి కిరణ్, ముఖేష్ గౌడ్, అలాగే స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు తనయుడు, హీరో అయినటువంటి సుమంత్ అశ్విన్, అలాగే నటుడు శివకుమార్, తేజస్విని, నవ్యస్వామి, రీతు చౌదరి వంటి వాళ్ళు హౌస్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. వీళ్ళైతే దాదాపు ఫిక్స్ అయితే అంటున్నారు. మరి మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది. కామన్ మెయిన్ కేటగిరీలో కూడా కొత్త వారికి అవకాశం ఉందంట. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.